ఒక ఆలోచన చేసి గెలవటానికి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థుల్ని కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రజల దగ్గర తీసుకువెళ్లే విధంగా ఉండేటువంటి అభ్యర్థులపైన దృష్టి సారించి అందరి ఏకాభిప్రాయంతో సాధ్యమైనంత వరకు అభ్యర్థుల్ని నిర్ణయించుకునే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా, అట్లాగే శాసనసభ్యులందరూ కూడా వారి వారి మున్సిపాలిటీస్లో తదేక దృష్టితో అక్కడ ఉన్నటువంటి పార్టీ మండల అధ్యక్షులు, మున్సిపాలిటీస్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను ఒక విషయం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈనాటి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ క్యాబినెట్ పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమం కోసం, అట్లాగే నగరాల అభివృద్ధి కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఇండస్ట్రీని, సర్వీస్ సెక్టర్ని, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని, హెల్త్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ముందుకు పోతూ ఉన్నాం. ఈరోజు విద్య పైన అట్లాగే ఆరోగ్యం పైన ప్రత్యేకమైన దృష్టి సారించడంతో పాటు నగర పాలనలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. నగరాల అభివృద్ధి ఈ భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి పునాదులుగా ఉంటుందనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ముందుకు పోతూ ఉన్నాం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సన్నబియ్యం కానీ, మహిళలు తిరిగేటువంటి ఆర్టీసీలు బస్సులో ప్రయాణం విషయం కానీ, లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దశాబ్ద కాలం పైబడి ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డుల్ని రాగానే పెద్ద ఎత్తున ప్రతి డివిజన్లో కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు అందించాం. ఇట్లాగే ఆయా డివిజన్స్లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ఈ అర్హత కలిగిన రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించి వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారించి ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేసి ముందుకు పోతాను. ఈ విషయం గతంలో ఆరోగ్యం పైన ఏదైనా ఇబ్బంది పడితే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేక, ఆ బిల్లులు కట్టలేక బాధపడుతున్నటువంటి వైరాన్ని కూడా చూసాము. ఈరోజు ప్రతి కుటుంబం 10 లక్షల వరకు వైద్యం చేయించుకునే స్థాయిలో ఒక ధైర్యాన్ని, మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు భవిష్యత్ అభివృద్ధికి పునాదులు ఇస్తూ ప్యూర్ అండ్ క్యూర్ అండ్ రేర్, ప్యూర్ రేర్ కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ, కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అంటే సర్వీస్ సెక్టర్ అంతా కూడా దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి ఆ ఎకానమీ. అట్లాగే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, ఆ పెరి అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీస్ని కనెక్ట్ చేస్తూ తీసుకున్నటువంటి విధానం. అట్లాగే రేర్ రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ, ఆగ్రో బేస్డ్ అంటే వ్యవసాయాల మీద ఆధారపడి ఉన్నటువంటి ఆ పంటల ఆధారితంగా ఏర్పాటు చేసేటువంటి ఇండస్ట్రీస్, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే రైతులు పండించినటువంటి పంటకి వాల్యూ యాడెడ్గా చేసి దాని ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేటట్టుగా చేసే విధానంతో ఒక సమగ్రమైనటువంటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది.